హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. ఇది వచ్చేసి వెనస్డే రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు అయితే తొందరగా లేచాము, ఎందుకంటే మా హస్బెండ్కి మార్నింగ్ షిఫ్ట్. ఏంటబ్బా వారంలో ఒక రోజు తొందరగా లేసాము, మార్నింగ్ షిఫ్ట్, హడావిడి పనులు, రొటీన్ అని చెప్తుంది అనుకుంటున్నారా? చెప్తా దాని గురించి క్లారిటీగా ఈ వీడియో ఎండింగ్లో అయితే మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఇక్కడైతే పనులు అయితే స్టార్ట్ చేశాను. హస్బెండ్కి ఫస్ట్ లంచ్ బాక్స్ కట్టి ఆఫీస్కి అయితే పంపించేసాను. ఆఫీస్కి వెళ్ళగానే బాబుకి అయితే కొద్దిగా సిర్లాక్ తినిపించేసి నేను కూడా టీ బిస్కెట్ తినేసి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేసామని అనమాట. ఇంకా రూమ్స్ అయితే ఫస్ట్ ఊడ్చేసుకున్నా, హస్బెండ్ ఉన్నప్పుడే రూమ్స్ బయట మొత్తం ఊడ్చేసుకున్నా. మాప్ అయితే ఇప్పుడు పెట్టేసా. వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. సో బాబుకి స్నానం చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ దగ్గరకు అయితే రావాలంట. చలో ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకుందాం. అమ్మయ్య ఫ్రెష్ అప్ అయితే అయిపోయా. ఏంటి పూజ పనులు కూడా అయిపోయినాయి. పూజ అయితే చాలా సింపుల్ గా చేసుకున్నా, పూలు తీసుకొచ్చుకోవడం మర్చిపోయా సండే రోజు, అందుకని ఏదో ఉన్న వాటితో అలా పూజ అయితే చేసేసుకున్నా. ఇంకా బాబుకి కూడా స్నానం అయిపోయింది, సబ్బు తీసుకెళ్లి బయట పెట్టేసిన. ఇంకా మా బుడ్డోడు అయితే తెగ ఆడేస్తున్నాడు పాండాతోటి. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, సో తెగ ఆడేసుకుంటాడు. వాళ్ళని అసలు కిందికే వెళ్ళనియడు. వాళ్ళ మమ్మీ పిలిచినా సరే వాళ్ళు మా ఇంట్లోనే ఉండాలంటాడు. అంత మారం చేస్తాడు. లేదు అంటే సీదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ రోజు అయితే లంచ్ లోకి బీరకాయ పెసరపప్పు కర్రీ వండాను, అలాగే వైట్ రైస్ అయితే ఉండా. హస్బెండ్ కి బాక్స్ కట్టిచ్చేసా. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ తింటాము. ఇంకా ఫస్ట్ అయితే బట్టల పని అయితే స్టార్ట్ చేశాను. వీడియో అయితే నాకు చెల్లె తీస్తుంది, ఇంకా ఆమె అయితే బాగా తీసేస్తుంది అనమాట. ఇంకా నాకు ట్రైపాడ్ అవి గట్రా పెట్టుకోవడం అవసరం లేదు. ఇంకోటి అక్కడ ఫోన్ పెట్టేదాన్ని బకెట్ కి. బుడ్డోడు గురించి తెలిసిందే కదా, మొత్తం చెరిపేస్తున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పి సరే అక్క నేను వీడియో తీస్తా, నువ్వు ఉతుకు అని చెప్పేసి స్టూల్ మీద కూర్చొని అయితే వీడియో తీస్తుంది. చాలా క్లారిటీగా వచ్చింది కదా వీడియో. డేస్ మా అంటే ఇంకా June 5th నుండి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు. మళ్ళీ యాజ్ యూజువల్ డైలీ రొటీన్ అందరికీ స్టార్ట్ అయిపోతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న వాళ్ళకైతే నాకు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీనే బెటర్ అనిపిస్తుంది. ఇలా మార్నింగ్ రొటీన్ ఏం షూట్ చేయాలో కూడా తెలీదు. ఎందుకు అంటే మార్నింగ్ లేచి హడావిడిగా వంట చేసేస్తానా, వంట చేసే వీడియో ఏమో తీయడం కుదరదు. ఇంకా అది తీయకపోతే తర్వాత ఏం పనులు ఉంటాయి చెప్పండి? ఇల్లు ఉడవడం, తుడవడం, స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పూజ చేసుకోవడం, గిన్నెలు తోమడం, ఇవే ఉంటాయి. తోడు మా బాబుని మెయింటైన్ చేసే పని కూడా ఉంటుంది అనమాట. ఇవన్నీ పనులలో వీడియో షూటింగ్ కుదరదు. అందుకని చెప్పేసి నాకు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీనే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఏం చేస్తాం, ఏదో అలా అలా సర్దుకొని వీడియోస్ అయితే తీసుకుంటున్నా. ఇంకా హస్బెండ్ అయితే 9 o'clock అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా తను వెళ్ళగానే మా పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. సో నేను ఒక ఇన్సిడెంట్ గురించి అయితే చెప్పాలి అనుకుంటున్నా. ఇక్కడ మా సరౌండింగ్స్ లో మాకు తెలిసిన ఒక అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ లో ఈ విషయం అయితే జరిగింది. సో దట్ నాకు ఇది చెప్పాలి అని ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే చెప్తే ఏంటి అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా అని చెప్పేసి అయితే షేర్ చేసుకుంటున్నా. అలాంటి విషయాలు ఏవి చెప్పినా షాకింగ్ లా థంబ్నెయిల్స్ ఇలాంటివి అయితే ఏమీ పెట్టను, ఎందుకంటే నాకు భయము. యూట్యూబ్ గురించి నాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తెలియవు అని చెప్పి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కాకపోతే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే ఇలా కంటెంట్ లో అయితే నేను షేర్ చేసుకుంటాం. సో ఆ అన్న వాళ్ళ బాబంట, తను మేబీ మా మిన్ను బాబు కన్నా కొంచెం చిన్న ఏజే అనిపించింది నాకు తెలీదు ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అని కూడా నేను అడగలేదు ఆ అన్నయ్యని. జస్ట్ ఆ స్టేటస్ చూసి అయితే నేను ఏమైంది అని మెసేజ్ పెడితే తెలిసిందనమాట. సో ఆ బాబు ఆడుతూ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయంట, పెద్ద బకెట్. ఆ బకెట్లో బోల్తా పడి పాపం ఇంకా తనకి లెగడం రాలేదు, పేరెంట్స్ ఎవ్వరు చూసుకోలేదు, చనిపోయాడంటండి. సో అందుకే ప్రతి ఒక్క తల్లి జాగ్రత్తగా ఉండాలి. పని చేసుకునేటప్పుడు పని సెకండరీ, అసలు వర్క్ అనేది సెకండరీ, అది వదిలిపెట్టేయండి. ఫస్ట్ పిల్లలను మాత్రం మెయిన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు ఇలాంటి న్యూస్ విన్నప్పుడు చాలా భయం వేస్తుంది. అక్కడికి నేను మా మిన్ను విషయంలో అయితే చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఒకరితో ఇచ్చి పంపించినా నా ప్రాణం అంతా అటే ఉంటుందన్నమాట. 10 సార్లన్నా చూస్తా. అండ్ ఇంకొకటి, నాకు వర్క్ మొత్తం ఏమీ లేదు, మా మిన్నుని చూసుకోవడమే అనుకున్నప్పుడే నేను డోర్ అయితే తీస్తానన్నమాట. లేకపోతే నేను డోర్ కూడా డోర్ వేసుకునే పనులు చేసుకుంటా. చెప్పలేం, మనం అనుకోవచ్చు ఇక్కడే కదా నేనున్నా చూస్తానులే, అరిస్తే వినిపిస్తుందిలే అని చెప్పేసి. బట్ ఒక్కొక్కసారి అలా జరిగిపోతాయి, అవి మనం కూడా ఊహించలేము. ఏమో ఇంకా అలా జరుగుతాయి. సో అందుకని చెప్పేసి చాలా కేర్ఫుల్గా ఉండాలి. నిన్న నైట్ నేను 12:30-1కి చూసాను ఆ స్టేటస్. అప్పుడే మెసేజ్ పెట్టేసా, కానీ నాకు అన్నయ్య అప్పుడు రిప్లై ఇవ్వలేదు. సో తను స్టేటస్ 10:30కి ఏమో పెట్టాడు అనుకుంటా. నేను 1 o'clock అరౌండ్ 1కి అలా చూసా. ఇంకా తను అప్పుడు రిప్లై ఇవ్వకపోయేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫస్ట్ ఫోన్ అయితే చూసిన అనమాట. సో మా అన్నయ్య వాళ్ళ బాబురా అని మాత్రం రిప్లై వచ్చింది. ఎన్ని మంత్స్ ఏంటి అని నేను ఏది
అడగలేదండి. కాకపోతే ఆ న్యూస్ తను స్టేటస్లో పెట్టిండు, ఇలా ఇలా బకెట్ నీళ్ళల్లో పడి చనిపోయాడు, సో అందరు జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో అని చెప్పేసి. సో అది నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఎంత ఆలోచించినా నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, బాబు ఫోటో చూస్తేనేమో మా మిన్ను అంతే అనిపించాడు, మరి ఇంత బాబు అలా బకెట్ వాటర్లో పడి లెగడానికి రాలేదా ఏంటి అనే మ్యాటర్ నాకు అర్థం కావట్లేదు. ఇంకా డీటెయిల్గా కూడా నేను తెలుసుకోలేను. నాకు ఎందుకంటే ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు బాగానే ఉంటాను, బట్ నైట్ అవుతున్న కొద్దీ నాకు ఎందుకో భయం వేసేస్తుంది. అందుకని చెప్పి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను. ఇవి కానీ నేరాలు ఘోరాలు ఇలాంటివి వస్తాయి కదా టీవీస్లో, ఇవి కానీ న్యూసెస్ కానీ నేను అస్సలు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టను. ఇప్పుడు లైట్గా పెడుతున్నా, ఇంకా ముందైతే అస్సలే పెట్టేదాన్ని కాదనమాట. నాకు భయమైన విషయాలల్లో నేను తల దూర్చను, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి లైట్ తీసుకుంటా. బట్ ఇలా చిన్నపిల్లల విషయాలైతే కొంచెం కేర్గా చూస్తా, ఎందుకంటే నేను అలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. నా తల్లి అక్కడ ఏం కావాల్సి ఇచ్చి వదిలేయలేదు, ఏదో పనిలో ఉండి చూడలేదేమో పోని. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి, తల్లికే కదా ఎంత బాధ, అసలు ఎంత ఏడ్చినా తిరిగి రాడు ఇంకా వాడు, ఎంత ఏడ్చుతుండొచ్చు. వాళ్ళ పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక చిన్న దెబ్బ తాకి వాడు ఏడుస్తుంటేనే మనం అంత ఓర్చుకోలేము, మనకి ఏడుపు వచ్చేస్తుంది. అలాంటిది ఇంకా మళ్ళీ రాడు అని తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుందో అసలు చెప్పలేం మనం మాటల్లో. నాకు తెలిసినంత వరకు పిల్లలు ఇలా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అలా ఏమంటారు మిస్క్యారేజ్ అయ్యింది ఇలా అన్నప్పుడు ఉండే బాధ కన్నా ఇలా పుట్టి కొన్ని రోజులు మన దగ్గర పెరిగి లేడు అనే మాట అయితే మనం అస్సలు తీసుకోలేము. నాకైతే అదే అనిపిస్తుంది. రీసెంట్గా అంటే కూడా ఒక 1 year అయిపోయింది అనుకుంటా, 1-2 years అయిపోయింది. ఇలా ఒక అక్క వాళ్ళ పాప కూడా ఇలానే ఫుల్ ఫీవర్ వచ్చేసిందంట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఒక 1 week బతికి చనిపోయింది. తనైతే మంత్స్ బేబీయే. అది విన్నప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపించింది అసలు. ఎందుకంటే ఆ 6 or 7 months తనతో ఉన్నప్పుడు తను తీసుకున్న ఫొటోస్ వీడియోస్ అన్నీ కలిపి ఒక రీల్ కింద చేసి తను స్టేటస్ పెట్టుకొని తన బాధను అక్కడ క్యాప్షన్ పెట్టుకొని బాధపడుతుంటే ఆ స్టేటస్లు చూసి నాకు మస్తు బాధ అనిపించింది. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఇలాంటి న్యూస్లు విన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మిస్క్యారేజ్ అవి ఇవి అయిన వాటికన్నా ఇది చాలా ఎక్కువ పెయిన్ అసలు. ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలు ఎంత క్యూట్గా ఉంటారండి, వాళ్ళు చేసే ఒక్కొక్క పనిని మనం ఒక్కొక్క మెమరీ కింద దాచిపెట్టుకుంటాము. సో అలాంటివన్నీ కూడా వాళ్ళ తర్వాత లేరు అని చూసుకున్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది కదా. సో అందుకనే చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్గా ఉండండి. పనులు అనేవి సెకండరీ అండి, వదిలేయండి. కుదిరితే ఈవినింగ్ కల్లా చేసుకోవచ్చు, లేదా వాళ్ళు పడుకోబెట్టి చేసుకోవచ్చు, కానీ వాళ్ళని చూసుకోకుండా మరి చేసుకునే అంత అయితే పనులు ఏమి ఉండవు కదా. నేనైతే అంతే అండి, ఫస్ట్ వాడిని పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను, లేదు పడుకోవట్లేదు అంటే వాడిని నా కళ్ళ ముంగట ఉంచుకొని నేను పని చేసుకుంటానే తప్పించి, సరే ఆడుతున్నాడు కదా అని ఈ రూమ్లో ఉంచి ఆ రూమ్లో వెళ్ళి పని చేసుకోవడం, బయట నుంచి లోపల వచ్చి పని చేసుకోవడము ఇలాంటివి నేను అస్సలు నమ్మను. జస్ట్ నిన్న నేను బట్టలు ఉతుకుతున్నా, సో మిన్ను లేడనమాట, అంతసేపు నా దగ్గరనే ఉన్నాడు, సడన్గా లేడు. లోపల వాళ్ళ డాడీ ఏమో టీవీలో ఏదో చూస్తున్నాడు, వాడు చిన్న చీర వేసుకొని బయటకి ఎక్కి చూస్తున్నాడు అనమాట. చూడండి అట్లా ఉంటుంది. నాకు కోపం వచ్చేసింది, ఒక్క దెబ్బ వేసేసా ఫస్ట్, ఎందుకంటే వాళ్ళకి భయం ఉండాలి. ఇప్పుడు కొట్టాను అనుకోండి, నెక్స్ట్ టైం వాడు అక్కడ చీర వేయడానికి కూడా ట్రై చెయ్యడు. నేను తిట్టి చెయ్యొద్దు మిన్ను బెట అని చెప్పాను అనుకోండి, వాడు పదే రిపీట్ చేస్తాడు. ఒక్కటి కొట్టి ఫస్ట్ లోపలికి లాక్కొచ్చి ఇంకోసారి చైర్ వేయొద్దని చైర్ తీసి సన్సెట్ మీద పడేసిన అనమాట. సో పిల్లలని కొట్టాలి అని నేను చెప్పట్లేదు, కాకపోతే కొన్ని విషయాలలో మాత్రం ఖచ్చితంగా కొట్టాలి. ఎందుకంటే మనం ఒక్కసారి కొడితేనే వాళ్ళకి అది చెయ్యొద్దు అనే భయం వాళ్ళకి ఇంకా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. లేదు అంటే తర్వాత మనం ఏమీ చేయలేము, జరగరాంది జరిగితే. సో అందుకనే పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా ఉండండి. సో ఇంక ఇక్కడైతే బట్టలు అయితే ఉతికి ఆరేసాను. చెప్పాను కదా కింద చెల్లి అయితే వీడియో తీసింది. సో ఇంకా మా మిన్ను బాబు అయితే ఇట్లా సతాయిస్తుండు పైకి వెళ్తే, ఇంకా అది కూడా ఒక క్లిప్ అయితే తీసిందనమాట. పైకి వస్తే మా మిన్ను బెట్టతో ఇట్లుంటుంది అనమాట. ఇంకా వెదర్ అయితే అలా ఉంది చల్లగా. ఇంకా గిన్నెలు కూడా దోమేసిన. సో కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది. ఇక్కడితో నా పనులు కూడా పూర్తయిపోయాయి. వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను. హోప్ యూ గైస్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇక్కడ వరకు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే బాయ్, లవ్ యూ, గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.